కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం వివరణ సుధావిశ్వం కీటాః పతంగాః మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించి ఈ శ్లోకం చదివి దీపాలకు నమస్కారం చేయాలి. జన్మలన్నిటిలో మానవ జన్మ శ్రేష్టమైనదని అంటారు. మానవుడికే ఒక ప్రత్యేక శక్తినిచ్చాడు భగవంతుడు. ఈశ్వరనామం పలికి శరీరంతా పరమేశ్వరుని సేవ చేసి ముక్తిని పొందే అవకాశం ఉంది. కాని ఇతర జీవరాశులకు ఆ సౌలభ్యం లేదు. మరి అవి కూడా ఉద్ధరింపబడాలంటే మానవులే సహాయం చేయగలరు. తమ తోటి జీవులను కూడా ఉద్ధరించేలా చేయాల్సిన బాధ్యత మానవుడిది. అందుచేత కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించి ఈ శ్లోకం చదవాలి అని నిర్దేశించారు. కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలుకుని అన్ని జీవరాశులు ఈ దీపాలను చూస్తే ముక్తిని పొందుతాయని తెలియచేస్తుంది ఈ శ్లోకం. పురుగులు, దోమలు, ఈగలు ఇలాంటి ఏ కీటకాలైనా దీపం వైపు ఎగిరివస్తే మోక్షం తథ్యం. దీపం వెలుగు ఎంత దూరం పడుతుందో ఆ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో అవన్నీ మరణానంతరం భగవంతుని సన్నిధికి చేరుకుంటాయని అర్థం. తాము వెలిగించిన ఈ దీపాలు సకల జీవులను ఉద్ధరించుగాక అని కోరుకొని దీపంలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేయాలి. దీపం వెలిగించి దీపశిఖలో శివకేశవులను ఆవాహనం చేసి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. జ్వాలాతోరణం రోజు వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దేవాలయాల్లో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తుంటారు. ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది.